అదానీకి సిబిఐ క్లీన్ చిట్, హిండెన్బర్గ్ ఆరోపణలపై క్లియరెన్స్, దేశానికి క్షమాపణ చెప్పాలన్న అదానీ. సో వీటి మీద ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఇప్పుడు అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రాసే, జగన్ గారు కూడా ఢిల్లీ కోర్టులో హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్టున్నారు కదా. సో ఇప్పుడు మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళు ఎవ్వరు ఏం కిక్కురు మంటలేదా, లేకపోతే ఇటువంటి దుష్ప్రచారాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోరా? వాళ్ళ పని బురద చల్లటమే తప్ప ఆ బురదని కడిగే పని అయితే వాళ్ళు చేయరండి. అసలు అది వాళ్ళకి సంబంధించినటువంటిది అదొక్కటే కాదు, అనేక వార్తలు ఏదైతే వాళ్ళకి తోచినట్టుగా కట్టుకథలు రాయటం, ఆ తర్వాత వాస్తవాలు బయటపడిన తర్వాత అసలు వాటి గురించిన ప్రస్తావన, కనీస ప్రస్తావన కూడా ఉండదు. ఆ విధంగా జర్నలిజం విలువలను పూర్తిగా దిగజార్చి మరింత జనాలు కూడా, సగటు పాఠకులు కూడా ఈసరించుకుని, మనం లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఏ విధంగా పత్రిక పతనం శరవేగంగా, దాదాపుగా 13 లక్షల సర్క్యులేషన్ ఉండేటువంటిది సగానికి సగంగా పడిపోయిన పరిస్థితి. తర్వాత నికార్సైనటువంటి వార్తల కోసం సాక్షి జనం వెతుక్కుంటూ ఉంటే ఏ రకంగా అది పెరుగుతుంది అనేది అదొక్కటే తార్కాణం అండి. వార్తల్ని మీ ధర్మం కనీసం ఎంతో కొంత, కనీసం పోనీ మీరు 4 కాలాల వార్త వేయలేకపోయినా సింగిల్ కాలం వార్త అంటే ఒక పత్రిక వేసింది, మరి రెండో పత్రిక. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, జగన్ గారి మీద తెగ రాశారు కదా, ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇదంతా అవాస్తవం తేలింది, సెబీ స్పష్టం చేసిందని రాయాలి కదా. హిండెన్బర్గ్ రిపోర్ట్ రాయాలి కదా. నేనైతే ఇంకా చూడలేదు నా పత్రిక. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఏం చేసింది, బెయిల్ రాకుండా చేయడం కోసమే హడావుడిగా వేశారని చెప్పి ముక్క చివాట్లో పెట్టింది. అలాంటి వార్తలు హైకోర్టు చీవాట్లు పెట్టేటువంటి వార్తలు సైతం కూడా అక్కడెక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. అంటే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అయినా, తెలుగుదేశానికి చంద్రబాబు గారికి ఇబ్బంది అయినా ఒక్క రాయకుండా వక్రీకరిస్తారు. గోల్డ్ కవరింగ్ లాగా ఆ ప్రభుత్వానికి ఎంతసేపు ఒత్తాసు పలకటం, చేసిన తప్పులకు కవర్ చేయటమే తప్ప వాస్తవాలను వాస్తవంగా, లేకపోతే వార్తలను వార్తలుగా ప్రచురించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ క్రమంలోనే ఈ రోజున అంత పెద్ద వార్త, అది నిజానికి అది జాతీయ వార్త అండి. జాతీయ పత్రికలో ఖచ్చితంగా ఈ రోజు వచ్చి కొన్ని ఇంగ్లీష్ పత్రికలు దాదాపు చాలా ఫస్ట్ పేజ్ లో చూడకపోయినా మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ న్యూస్ వర్త్ పబ్లిష్డ్ అండ్ వర్త్ టెలికాస్ట్. అంటే మామూలుగా అయితే ఏపీకి పెద్ద రిలేటెడ్ కాకపోయినా చిన్న వార్త ఇస్తే సరిపోయి, కానీ ఎప్పుడే ఆ రోజుల్లో జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు రాశారు కదా, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. దానికోసం ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు రాయరండి. రైట్.